రాష్ట్రంలో కులగణను ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్లో కులగణన సర్వే అభిప్రాయ సేకరణ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజల నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ నేరుగా రాష్ట్రానికి రావడం గొప్ప విషయమని కొనియాడారు. కులగణన విషయంలో రాహుల్కి ఇచ్చిన మాట నెరవేర్చడమే తమ కర్తవ్యమని తెలిపారు. కులగణన మాటల్లో కాదు, చేతల్లో చూపాలన్నదే ఆయన ఆలోచన అని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. బీసీకు అందాల్సిన రిజర్వేషన్లు కులగణనతో అందిస్తామని స్పష్టం చేశారు. 2025లో చేపట్టబోయే జనగణనలో కులగణనను కూడా పరిగణలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కులగణను ప్రభుత్వం బాధ్యతగా భావిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్లో కులగణన సర్వే అభిప్రాయ సేకరణ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజల నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ నేరుగా రాష్ట్రానికి రావడం గొప్ప విషయమని కొనియాడారు. కులగణన విషయంలో రాహుల్కి ఇచ్చిన మాట నెరవేర్చడమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు. కులగణన కులగణన మాటల్లో కాదు, చేతల్లో చూపాలన్నదే ఆయన ఆలోచనని తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. సామాజిక బాధ్యత, సమాన అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. బీసీలకు అందాల్సిన రిజర్వేషన్లు కులగణనతో అందిస్తామని స్పష్టం చేశారు. 2025లో చేపట్టబోయే జనగణనలో కులగణనను కూడా పరిగణలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. This is what our responsibility, this is what our commitment. Someone was asking a question, being on a forward caste, how come you are implementing this caste census? I have told my leader has committed to the nation to conduct a caste census. That is what my responsibility, being a Chief Minister of Telangana, I have to commit, I have to conduct. I have to do social justice because of my leader has committed for social justice. Rahul ji, recently we have conducted a Group 1 exam. Almost we have received 3 lakh applications for 563 vacancies in Group 1 positions in Telangana. Selected 31,382 candidates for final examination. In this, OCs have selected 3,076, hardly 9.8%. EWS 2,774, 8.8%. OBCs are selected. I wanted to reiterate, OBCs are selected 17,921. It is equal to 57.11%, whereas BCs are getting only 27.